హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియా ప్రాపర్టీస్. సో రీసెంట్గా మనకి 20 మున్సిపాలిటీలను 7 మున్సిపల్ కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో మెర్జ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రజెంట్ మీకు ఒక బిగ్ న్యూస్ ఏంటిది అంటే తెలంగాణ గవర్నమెంట్ ఒక గజిట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా. సో 650 కిలోమీటర్ ఉన్న హైదరాబాద్ని 2053 కిలోమీటర్ వరకు ఎక్స్పాండ్ చేయబోతున్నారు. అలాగే 150 వార్డులు ఉన్నదాన్ని 300 వార్డులకి పెంచడం, 30 సర్కిళ్లను 60 సర్కిళ్ళుగా పెంచడం, అలాగే 6 జోన్లు ఉన్నదాన్ని 12 జోన్లుగా పెంచడం అనేది జరుగుతుంది. ఈ 12 జోన్లో మనకి లింగంపల్లి జోన్, గోల్కొండ జోన్, రాజేంద్ర నగర్ జోన్, చార్మినార్ జోన్, శంషాబాద్ జోన్, ఎల్బీ నగర్ జోన్, ఉప్పల్ జోన్, సికింద్రాబాద్ జోన్, మల్కాజ్గిరి జోన్, కుబ్దుల్లాపూర్ జోన్, కుకట్పల్లి జోన్ అండ్ ఖైరతాబాద్ జోన్, ఈ జోన్లు 12 జోన్లను కలిపి ఒక జిహెచ్ఎంసీగా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ గవర్నమెంట్ మరింత వేగంగా హైదరాబాద్ని డెవలప్మెంట్ చేయాలని అయితే భావిస్తుంది. మనకి ఇండియాలోని అతిపెద్ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని ఈ సిటీని చరిత్ర సృష్టించే విధంగా డెవలప్మెంట్ చేయాలని అయితే తెలంగాణ గవర్నమెంట్ భావిస్తుంది. వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో కొత్తగా ఏర్పడే జిహెచ్ఎంసీలో మనకి ఏ జోన్లోకి వస్తుంది, ఆ జోన్లో ఉండే ఏరియాస్ కనుక చూస్తే మనకి షేర్లింగంపల్లి అనేది వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో వచ్చే జోన్ అండి. ఈ జోన్లో ఉండే ఏరియాస్ కనుక చూస్తే మనకి కోకాపేట్, మణికొండ, నార్సింగి, గండిపేట్, షేర్లింగంపల్లి, నల్లగండ్ల అండ్ తెల్లాపూర్, కొండాపూర్, మజీద్ బండ, హఫీజ్పేట్, మియాపూర్, అలాగే మనకి బీరంగూడ, రామచంద్రాపురం, ముత్తంగి, పటాన్ చెరు, అలాగే జేబీ కాలనీ, అమీన్పూర్ అండ్ బొల్లారం. సో ఈ ఏరియాస్ అన్నీ కూడా మనకి ఈ షేర్లింగంపల్లి జోన్లో ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఫర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.